హోలీ హోలీల రంగవోలి చెమ్మకేలీల ఓలే 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 ఆడబుట్టి ఆడ వెనుగ ఆడికొచ్చి ఆడదచ్చే ఆడబుట్టి ఆడ వెనుగ ఆడికొచ్చి అమ్మ ఆడబుట్టి ఆడ వెనుగ ఆడికొచ్చి ఆడదచ్చే ఆడబుట్టి ఆడ వెనుగ ఆడికొచ్చి ఆడదచ్చే ఎవరి కోసం పుట్టినారు ఎవరి కోసం చచ్చినారు ఎవరి కోసం పుట్టినారు ఎవరి కోసం చచ్చినారు ఏ తల్లి బిడ్డలమ్మ ఓలే చెమ్మకేలీల ఓలే ఏ తల్లి బిడ్డలమ్మ ఓలి చెమ్మకేలీల ఓలే ఏ తల్లి బిడ్డలమ్మ ఓలి చెమ్మకేలీల ఓలే ఏ తల్లి బిడ్డలమ్మ ఓలి చెమ్మకేలీల ఓలే తిరిగ తిరగబడతారమ్మ కొడితే కొట్టి తీర్తారమ్మ తిరగబడతారమ్మ కొడితే కొట్టి తిరగబడతారమ్మ కొడితే కొట్టి తీర్తారమ్మ తిరగబడతారమ్మ కొడితే కొట్టి తీర్తారమ్మ కూలి తల్లి బిడ్డలమ్మ ఓలి చెమ్మకేలీల ఓలే కూలి తల్లి బిడ్డలమ్మ ఓలి చెమ్మకేలీల ఓలే కన్న తల్లి కంటి పాపలోలి చెమ్మకేలీల ఓలే కన్న తల్లి కంటి పాపలోలి చెమ్మకేలీల ఓలే అమరుడు నాగన్న అరుణోదయ అంటేనే నాగన్న ఆయన శరీరమే అరుణోదయ ఆయన గొంతే అరుణోదయ ఆయన బాటే అరుణోదయ ఆయన పాటే అరుణోదయ మా అందరికీ ఆయన బిడ్డలుగా ఆయన తర్వాత పుట్టిన మా తరానికి అందరికీ ఆదర్శప్రాయులు మా సీనియర్లు అందరూ పోతున్నారు వాళ్ళ బాట చూసి వాళ్ళ పాటను చూసి వాళ్ళ రాగాలను చూసి వాళ్ళ నిజాయితీని చూసి వాళ్ళు నడిచింది కాక ఆ పార్టీలో పుట్టిన తల్లిదండ్రులుగా వాళ్ళు నడిపిస్తే నడిచిన బిడ్డలం మేము మా కళ్ళ ముందే మా కన్న తండ్రి లాంటి వాళ్ళు కన్న తల్లి లాంటి వాళ్ళు అమరులైపోతున్నారు. వాళ్ళ అమరత్వాన్ని తప్పకుండా వాళ్ళ బాట మేము నడవకపోయినా ప్రజల పక్షాన మాకు చేతనైనంత వరకు పాట పాడుకుంటూ వాళ్ళు నేర్పించిన పాటను పాడుకుంటూ నడుచుకుంటూ పోతాం. కానీ మీడియా సమక్షంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఒక కళాకారినిగా విప్లవోద్యమంలో పనిచేసి బయటకు వచ్చి స్వార్థం కోసం బతుకుతున్న ఒక కళాకారినిగా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మాలాంటి వాళ్ళం బయటకు వచ్చి మేము ఎట్లనైనా బతకడానికి వచ్చినాం, బతుకుతాం, బతకకపోతే చచ్చిపోతాం, మా చావు గురించి మీరు ఆలోచించకూరి. కానీ విప్లవోద్యమంలో పనిచేసి ప్రజల కోసమే పనిచేయాలని నిజాయితీగా కంకణం కట్టుకున్న వాళ్ళు మేము చచ్చిపోతే ఎర్ర జెండా మాత్రమే కప్పగలని ఉన్న వాళ్లకు ఇంతమంది వస్తే నాకు ఎక్కడో మూల గుచ్చో బుద్ధి అవుతుంది, చాలా బాధేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనిషికి చేసిన కనీసం మనిషికి 100 రూపాయలు కొట్టినా ఫోన్ పే ఎట్లనన్నా ఒక్క 100 రూపాయలు కొడితే ఇంకొక 10 ఏళ్ళు ఆ గలం బతికేది. ఒకవేళ బతకకపోయినా సరే మా వాళ్ళు ఉన్నారని కుటుంబానికి ఒక భరోసా వస్తుండే. కానీ దయచేసి చనిపోయినప్పుడు ఘనంగా వారేయడం వద్దని నేనంట. ఎందుకంటే బతుకున్నప్పుడు కూడా మంచిగా చూసుకొని ఆస్తులు ఏమొద్దు, వాళ్ళు మేము ఇస్తామన్నా తీసుకోలేదు, ఇంకోటి కావాలని అడిగినా వాళ్ళు తీసుకోలేదు, మేము ఇట్లనే బతుకుతాం, ఉంటే మాతో నుండూరు బిడ్డ, లేకపోతే మీ దారి మీరు పోరు కానీ మమ్మల్ని చెడగొట్టద్దని చెప్పిన వాళ్ళు ఇట్లా నోరు పోయి ఇట్లా మంచినీళ్ళు కూడా తాగలేని స్థితిలో ఉండి హాస్పిటల్ అనాథలుగా ఉండడం అనేది మేము వాళ్ళ బిడ్డలుగా జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ స్థితి పోవాలని కోరుకుంటున్నా. కనీసం ఇక నుంచి అయినా ఇవి మారాలని నేను కోరుకుంటున్నా. జోహార్లు అరుణోదయ.